సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సంక్రాంతి కానుకగానైతే ఆసరా మరియు పింఛన్లకు సంబంధించిన సంక్రాంతి కానుకగానైతే వివిధ రకముల అప్లికేషన్ సంబంధించిన వివిధ రకముల పింఛన్లకు సంబంధించిన వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన శుభవార్తను అయితే రావడం అయితే జరిగింది. సో అదేంటనేది పూర్తి అప్డేట్ వివరాలు అయితే వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. సో వివిధ రకముల పింఛన్లు అనేది ఎక్కువ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈరోజు సంబంధించిన కీలక అప్డేట్ అనేది ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే మనమైతే ఈ వీడియోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరియు ఈ వీడియోని అయితే చాలామంది చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా కీలక అప్డేట్లు అయితే వీడియోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి కానుకగానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో కొత్త వచ్చిన ప్రభుత్వం బట్టి కానుకగానైతే ఆసరా మరియు వికలాంగులకు ఒంటరి మహిళలకు దీనికి సంబంధించిన ఆసరా పింఛన్లు చేయుత పింఛన్లకు సంబంధించిన వారికి అయితే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో వారికి పింఛన్లు అనేవి 4016 మరియు 6016 అనేవి ఈ నెల 15 రోజులలోనైతే అంటే సంక్రాంతి రోజు ముందుగా అయితే మనకైతే వారం రోజులలోనైతే ఈ డబ్బులు అనేవి ఖాతాలను అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఖాతాలు లేని వారికి అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల వాలంటీర్ల ద్వారా అయితే పంచడం అయితే జరుగుతుందని అయితే చెప్పవస్తుంది. సో దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అనేది అయితే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటనైతే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.